पूरा लोकल ముచ్చర్లను ఫోర్త్ సిటీగా ప్రకటించడంతో ఈ ప్రాంతం అంతా రియల్ వ్యాపారం జోరుగా సాగుతుంది. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ సిటీ. ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర్ మోసం చేసిండు, తర్వాత వచ్చి కేసీఆర్ మోసం, ప్లస్ ఈయన పోర్ట్ సిటీ అని ఈయన మోసం చేస్తుండు. 5 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు గుంటలే పోయినాయి సార్. మాది మా పిల్లలకు కూడా గవర్నమెంట్ జాబ్ ఉండాలి. నాది 7 ఎకరాలు పోయింది. 7 ఎకరాలకు నాకు 8 లక్షలు కట్టించారు. మా పొలాలు తీసుకుంటే సార్ మాకు ఉద్యోగాలు లేకున్నా సరే మేము ఇదే కష్టం చేసుకొని మంచిగా పోతాం. భూములు కోల్పోయిన సరిగ్గా నష్టపరిహారం రాలే. 3 రేట్లు అన్నారు, 3 రేట్లు ఏమీ లే. మండలంలో మస్తు ఆర్డీఓ కానీ గవర్నమెంట్ కానీ అప్పుడు మస్తు మోసం చేశారు. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ నగరాన్ని నిజాం కాలంలో నిర్మిస్తే సికింద్రాబాద్ను బ్రిటిష్ పాలనలో నిర్మించారు. సైబరాబాద్ను చంద్రబాబు నిర్మిస్తే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చర్లను 4వ సిటీగా నిర్మిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో ఉన్నాము. ఇటువైపు అంటే 20 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ముచ్చర్ల విలేజ్ ఉంది. అంటే ముచ్చర్లను అభివృద్ధి చేసి కొత్త సిటీగా ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ముచ్చర్లకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రాంత వాసులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ముచ్చర్లో ఉన్నాము. ఇదే 4th సిటీగా మారనుంది. ప్రస్తుతం ఇక్కడ ముచ్చర్లలో ఏ కంపెనీలు ఇక్కడికి రానున్నాయి అని పరిశీలిస్తే ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్న ఎన్ఈఎస్సి కంపెనీని ఇక్కడ తరలించనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఆగస్టు 1వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ముచ్చర్ల ప్రాంతంలో నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫార్మా కంపెనీలు, అంతేకాకుండా ఇంకా మల్టీనేషనల్ కంపెనీలకు చెందిన బ్రాంచులు నెలకొల్పేందుకు ఇక్కడ ముందుకు వస్తున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ, తర్వాత స్టేడియం కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఈ ముచ్చర్ల నుండి శంషాబాద్ వరకు అంటే మెట్రో కూడా వేయనున్నట్టు, అంటే ఇక్కడ నుంచి రవాణా వ్యవస్థ కూడా మెరుగుపరుస్తా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఈ కంపెనీలతో పాటు 4000 ఎకరాలతోటి ఇక్కడ టూరిజం హబ్ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇంకా అంటే మల్టీనేషనల్ కంపెనీలు అంటే విదేశాలలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనేక కంపెనీలు ఈ ప్రాంతంలో నెలకొల్పడానికి ఏర్పాటు చేస్తున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ముచ్చర్ల ప్రాంతము ఇదే. ఒకసారి చూసుకుంటే ఇది ఇంకొక 4 సంవత్సరాలలో పూర్తిగా అంటే మరో నగరానికి రూపుదిద్దుకుంటుందని చెప్పవచ్చు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముచ్చర్లను 4వ సిటీగా మారుస్తామని చెప్పడంతో ఇక్కడ ప్రజలు సంతోషిస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ముచ్చర్లను 4th సిటీగా ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీని పట్ల మీరు ఎట్లా అంటారు? ప్రతి ఒక్కరు ప్రపంచ దేశాల్లో ఇలా ముచ్చర్లు అంటే ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ముచ్చర్ల పరిస్థితి ఏంది అనేది. కానీ ముచ్చర్లకు తగిన న్యాయం అయితే ఇప్పటివరకు జరగలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు కానీ కూలీలు కానీ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళు. ఇంతకుముందు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఉన్న భూములన్నీ లాక్కున్నాడు.
ఎవరికి సరైన న్యాయం జరగలే. ఎకరాకు వచ్చేసి 8 లక్షల నుంచి 22 లక్షల వరకు ఇచ్చారు పట్ట భూములకి. ఇప్పుడు అందరూ అంత భూమిని కోల్పోయి చాలా ఇబ్బందులలో ఉన్నారు. సో దీనికి గాను రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీకు ఒక అన్ని సిటీలాగా ఇది 4వ సిటీ చాలా మంచిగా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాని మీద మా గ్రామ ప్రజలే కాదు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ప్రజలందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అరే ఇది కోల్పోయినా కనీసం ఈ సిటీ ఒకటి వస్తుంది, మా పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, అదేవిధంగా మా కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ కళ నిజంగా నెరవేరుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నిజంగా కూడా నెరవేరితే మాత్రం 100% మాకు రేవంత్ రెడ్డి గారి వల్ల చాలా మంచి జరిగినట్టే మేము ఆశాభావం వ్యక్తం చేస్తామండి. ప్రభుత్వము ఎన్ని ఎకరాలు ఈ ముచ్చర్లలో ఎన్ని ఎకరాలు తీసుకున్నది భూమి అంటే ఇప్పుడు 4000 ఎకరాలు అంటే టూరిజం హబ్బు ఏర్పాటు చేస్తామని అన్నారు. అంటే ఈ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ముచ్చర్లలో? ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో అంటే దాదాపు అనుబంధ గ్రామాలు షారెడ్డిగూడ కానీ దాదాపు ఊట్లపల్లి కానీ కొన్ని అనుబంధ గ్రామాలు అన్నీ కలిసి దాదాపు ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో 4000 ఎకరాల దాకా ఉంటుందండి. దీంట్లో దాదాపు 1100 ఎకరాలు మొత్తం మ్యాక్సిమం తీసేసుకున్నారండి. వాళ్ళకి కరెక్ట్ స్టైఫండ్ ఎలాంటి ప్రభుత్వం సేకరించిన భూమిలో ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇక్కడ 288 అని ఒక సర్వే నెంబర్ ఉంది, అందులో దాదాపు 250 సర్టిఫికెట్ల వరకు ఉంటాయి. వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పటికి ఏం చూపించలేదు గత ప్రభుత్వం. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఈ ప్రభుత్వం ఏదైతుందో కరెక్ట్ న్యాయం చేస్తానని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు తను చెప్పే మాటలు ఏదైతుందో మీ 4th స్టేజ్ చేసి మీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తాం, మీకు అంతా స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను కొన్ని నిన్న మొన్న శంకుస్థాపనలు చేశాడు. ఖచ్చితంగా వారిపై ఆ నమ్మకాన్ని ఇట్లా కరెక్ట్ చేసినట్టయితే ఆ రకంగా మాకు న్యాయం జరగకపోయినా ఈ రకంగా జరుగుతుందని ఆశిస్తున్నామండి. ఇట్లపల్లికి చెందిన మాజీ వార్డు మెంబర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ముచ్చర్ల అంటే 4th సిటీగా మారబోతుంది, దీనిపై అంటే మీరేమంటారు? సార్ నేను చెప్పేదండి గవర్నమెంట్కి ఏం చెప్పేది సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర్ మోసం చేసిండు మమ్మల్ని, తర్వాత వచ్చి కేసీఆర్ మోసం ఫార్మా సిటీ అని ఆయన మోసం చేసిండు, ప్లస్ ఈయన 4th సిటీ అని ఈయన మోసం చేస్తుండు. మాకు 186 సర్వే నెంబరు ప్లస్ 155 188 ఉంది సర్వే 288. ఒక్క రైతు కూడా సరిగ్గా పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ 8 లక్షలు 14 లక్షలు 20 లక్షలు చేసిరు. కేటీఆర్ ఒకసారి మీటింగ్లో ఇప్పుడు 20 లక్షలు ఇచ్చినాం అన్నాడు, ఒక్కరు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ప్లాట్ ఇచ్చారు అక్కడ ఎకరాకు ఎకరాకు ఒక గుంట భూమి అని వేరే దూరాన ప్లాట్ ఇచ్చారు. ఆ ప్లాట్ కూడా ఏం చేసారు, నెంబర్లు వేయలే, ఖాళీ పేపర్లు ఇచ్చారు. ఇక్కడ ఉన్న 2 విలేజ్ ముచ్చాల కింద ఆమ్లెట్ విలేజ్ ఊర్లపల్లి, ఈ 2 ఊళ్ళ రైతులు 75% వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుంటున్నారు. ఎవరికి చదువుకోలే, ఎక్కువ జాబులు లేవు. రోజు 3 ఆటోలు పోతాయి ప్యాడీ, రోజు 200 ఇంచుమించు 1000 లీటర్ల దాకా పాలు పోతాయి. ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఈ రైతులందరూ ఎక్కడ పోతారు? మాకు చాలా అన్యాయం చేస్తారు. ఏది సరిగా ప్లాటు సరిగేలే, పేమెంట్ సరిగేలే. ఇంకోటి ఏంటంటే చిన్న కిరికిరి పెట్టడం దాన్ని పేమెంట్ ఆపారు. అందుకోసం మాకు ఈ న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి 4th సిటీ ఏర్పాటు చేస్తామన్నారు కదా, అంటే మీరు ఎట్లా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కదా, మీరు ఎట్లా చెందడానికి రైతుల దగ్గర ఉండే కదా సార్, మేము అందులో పోయి కూలీ చేసుకోవాలి, బాత్రూమ్ కడగాలి, వేరే ఏం లేదు రైతుల దగ్గర. మాకు భూమి ఉంటే నువ్వు అన్నట్టు 4th సిటీ చేస్తే భూమి ఉందిరా మేము సంతోషపడదాం, మేము వాల్యూ పెరుగుతాను. అంతా దళాల చేతులకు వెళ్ళిపోయింది, మా తాన భూమి లేదు, మేము ఎట్లా సంతోషపడదాం? మీరు ప్రభుత్వాన్ని ఏం అడగదలుచు? మేము డిమాండ్ ఏం సార్ అంటే ఉన్న పట్ట పొలాలు అట్టే వదిలేయాలి. రైతులకు ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇంకా పేమెంట్ ఇవ్వాలి. ఆ ప్లాట్ ఇస్తామన్నారుగా, ప్లాట్ నెంబర్లు వేసి ప్లాట్ చూపెట్టాలి. ఇంటికో ఉద్యోగం ఖచ్చితంగా ఎట్లా ఏ విధంగా వాళ్ళకి కల్పిస్తారు అట్లా కల్పించాలి. ఉద్యోగం ఇస్తాం, కోతికి బెల్లం మీద చూపించినాడు ఉద్యోగం ఇస్తామని ఇప్పటివరకు ఎవరికి ఉద్యోగాలు వస్తుంది? ఏం చదువుకుంటే ఉద్యోగం వస్తుంది? ఏం ఫార్మా సిటీ అన్నారు ఇంతకుముందు, ఫార్మా చదివిన వాళ్ళు మా ఈ 2 విలేజ్లలో కలిసి ఇంచుమించు 2000 పాపులేషన్ ఉంటుంది. 3-4 కలిసి చదివిరన్లా. ముచ్చర్లలో ఒక రైతు ఉన్నాడు, ఆయన భూమి ఎంత కోల్పోయాడు దాని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీ భూమి ఎంత ప్రభుత్వం తీసుకుంది? అది సర్వే నెంబర్ 123. మ్యాక్సిమం దాదాపుగా 17 ఎకరాలు పోయింది. నష్టపరిహారం లావణ్య పట్టకు 8 లక్షలు ఇచ్చింది.
పట్టా ల్యాండ్కు 26 లక్షలు ఇచ్చింది. ఆ 26 లక్షలు ఇస్తే ఒక 100 గజాల ప్లాట్ కూడా రాదు బయట. మా అగ్గువగా తీసుకుని మా పొలాలు తీసుకొని చాలా అన్యాయం చేసారు. భూములు కోల్పోయిన వాళ్ళకి సరిగ్గా నష్టపరిహారం రాలే. 3 రేట్లు అన్నారు, 3 రేట్లు ఏమీ లే. మండలంలో మస్తు ఆర్డీఓ కానీ గవర్నమెంట్ కానీ అప్పుడు మస్తు మోసం చేసారు. ఇస్తామని ఇచ్చారు, ఏది ఇవ్వలేదు. ఓ నష్టపరిహారం కింద 26 లక్షలు ఏం సరిపోవు, మనకు ఒక 100 గజాలు కూడా రావు. చాలా పోర్ట్ సిటీ ఇప్పుడు వచ్చింది, అప్పుడు కానీ నష్టపరిహారం రాలేదు. చాలా నష్టపోయినాం దాని వద్ద. 3 రేట్లుగా ఇవ్వాలి. అతలకు ఇక్కడ 5 ఎకరాలు పోయినా కానీ మాకు 2 ఎకరాలన్నా ఎకరన్నా దొరకాలి కదా, ఒక ప్లాట్ కూడా రాదు. ఆ విధంగా మేము డిమాండ్ చేయగలుగుతాం. పొలం కోల్పోయిన వాళ్ళకి సరిగ్గా నష్టపరిహారం ఇస్తే మంచిగానే ఉంటుంది. చాలా ఆ విధంగా నష్టపరిహారం సరిగ్గా చెల్లించి డెవలప్మెంట్కు ప్రజా ఆరోగ్యాల కోసం తీసుకుంటే పెద్ద అభ్యంతరం ఏముండదు. మరో రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. అసలు భూమి ఎంత కోల్పోయారు? మేము మస్తుగా నష్టపోయినాం సార్. అది ఏంటి అంటే ఇది 6 నాది 7 ఎకరాలు పోయింది. 7 ఎకరాలకు నాకు 8 లక్షలు కట్టించారు. 8 లక్షలు కట్టిస్తే నాకు అది ఏం సరిపోలేదు. కొండపోయి ఆడ కలకుంట కొన్నా 1 ఎకరా పొలం వచ్చింది ఆడగొంటి. ఇక్కడ 7 ఎకరాలు పోతే ఆడ 1 ఎకరా పొలం వచ్చింది ఆడగొంటి. ఇక ఈడ కొందామంటే ఒక ప్లాట్ కూడా రాలే ముచ్చాల కాడ. ఇక అందుకోసం మేము ఇక బాధపడుతున్నాం. మంచిగా వ్యవసాయం చేసుకొని బతికే మనుషులం మేము. ఇక వరి పంట గిరి పంట అదేంటి బోర్లు అన్నీ వేసినాం. వాళ్ళు వేస్తే ఏది రాలే, ఇక అన్నీ కొండపోయారు. ఇక మా పొలాలు తీసుకుంటే సార్ మళ్ళీ మాకేమన్నా మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం అవి ఇస్తాం అంటారు. కానీ మాకు ఉద్యోగాలు లేకున్నా సరే మేము ఇదే కష్టం చేసుకొని మంచిగా బతాం హాయిగా ఆ పొలం ఉంటే. ఇక లేకపోతే ఏం చేస్తాం, ఇక ఎవనో ఆకిలు కాలే, ఎవనో కుండలు కడగాలి, ఎన్నో పట్టగాలి, ఎట్లా పోవాలి. ఇక గొల్లు బాతులు ఉన్నాయంటే అవి కూడా లేవు. అవి కూడా ఎట్లా బతాయి? ఇక పొలాలు పోయినాక అవి కూడా ఏం బతకలేవు. అట్లా మాది పరిస్థితి ఇబ్బంది ఘోరంగా ఉన్నది. మాకు ఇస్తేనే బాగుంటుంది అనే ఆలోచన మాకుంది. బతుకుతాం ఎట్లా బతాం? మా తాతల నాడు సంపాదించుకున్న పొలాలు అవి. ఇక మేము ఇప్పుడు ఓడగొట్టుకున్నాం. మా పిల్లలు కూడా గట్లే బతారే, వ్యవసాయం చేసుకుని కష్టం చేసుకుని బతారేమంటే అది కూడా పోయినాయి. మాకు 8 లక్షలు కట్టిస్తే మాకు ఒక ప్లాట్ కూడా రాలే. ఇక్కడ పోయి అక్కడ పోతే 1 ఎకరా పొలం వచ్చింది, అది కూడా ఉంటుందా పోతా తెలియదు. మనతో మాజీ ఉప సర్పంచ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ముచ్చర్లలో అంటే ఇప్పుడు 4th సిటీగా అభివృద్ధి చేస్తామని అంటున్నారు, దీనిపై మీరేమంటారు? ఇంతకుముందుకు ఫార్మర్ సిటీ అని చెప్పి భూములు ఆక్యుపై చేసుకున్నారు. రైతులకు సరిగా డబ్బులు ఇంకా చెల్లించలేదు. ఎంక్రోచ్మెంట్లో భూములు ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్లో ఇంకా డబ్బులు వచ్చేటివి ఉన్నాయి. వాళ్ళకి ఇంకా నష్టపరిహారం సరిగ్గా కట్టేయలేదు. ఈ పోయిన ప్రభుత్వం అన్నా వీళ్ళకి రైతులకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం అన్నా కనీసం రైతులకు తీసుకున్న భూములకు డబ్బులు కట్టించి ఫార్మర్ సిటీ కంటే 4th సిటీ మంచిదే, దాన్ని ఆహ్వానిస్తాం. కానీ నష్టపోయిన రైతులకు ఈ నష్టపరిహారం అయితే జరగాలి కదా. 4th సిటీ వస్తే మేము ఆహ్వానిస్తాం. ఇంతకుముందుకు ఫార్మర్ సిటీ వస్తుందని ఒక భయం ఉండే, భయభ్రాంతులమైనము. ఈ ఫార్మర్ సిటీ కోసం ఉద్యమాలు కూడా చేసినాము, రావద్దు అని చెప్పి. అది తీసేయడం వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. 4th సిటీ స్వాగతిస్తున్నాం. కానీ రైతులకు అన్యాయం జరగకుండా వాళ్లకు నష్టపరిహారం చేకూర్చాలని ఈ ప్రభుత్వం అన్నా కనీసం ఎవరికి అన్యాయం జరిగిందని పట్టించుకోవాలని సీఎం గారిని కోరుతున్నాం. అది 5 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు గుంటలే పోయినాయి సార్. మాది 26,50,000 మాకు పట్ట పొలాలకు. మీరు ఉస్మానాలికాలు ఇచ్చిన భూములు అవి. మేము కూడా వాళ్ళకు సహకరిస్తాము. కాకపోతే మాకు ప్లాట్లు అయితే లేవు. మాకు పోయి మళ్ళీ వాళ్ళ ఏదో చేస్తారు, అదే చేస్తారు, ఇదే చేస్తారని అద్దాలు చూడాలని మా నుంచి కాదు. మాకు కూడా మేము చదువుకోకుండా కానీ మా కడుపులో పిల్లలు కూడా చదువుకుంటారు కదా. కాబట్టి ఫీక్షాలరా వాళ్ళు ఏదో పోతారు, మా ఫీక్షాలు కూడా మాకు ఏదో ఉండాలి. మా పిల్లలకు కూడా గవర్నమెంట్ జాబ్ ఉండాలి. 4th సిటీ రావడం వల్ల మాకు ఏం ఇబ్బంది లేదు కాబట్టి. కానీ మా రైతులు చాలామంది నష్టపోవడం జరిగింది. ఎందుకంటే 1-2 సర్వే నెంబర్లు కాదు, 288, 123, 155, 153, 186 సర్వే నెంబర్లు పోయినాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే ఇప్పుడు ఉన్న రేట్లకు బట్టి చూస్తే వాళ్ళు ఇచ్చింది 8 లక్షల రూపాయలు ఫస్ట్ విడతలో ఇచ్చారు. సెకండ్ విడతలో 12,50,000 ఇచ్చారు. మూడో విడతలో పట్ట పొలాలకు 25,50,000 ఇచ్చారు. ఇట్టి పొలానికి 26,50,000 రూపాయలు ఇస్తే ఇప్పటి వరకు మనం ఒక లోకల్లో ఒక ప్లాట్ కొనలేని పరిస్థితి. ఒక రైతు ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు మామూలుగా ఎక్కడ పోయినా కానీ ఒక ప్లాట్ కొనలేకుండా బతకలేని స్థితిలో వచ్చింది. వారి ఇంట్లో ఇట మనకు చాలామంది భూములు పోయి నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లో
కొడుకులు బిడ్డలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జాబ్ ఇవ్వాల్సిందే. అది గిట్ట గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి, మంచి జాబులు ఇవ్వాల్సి వస్తుంది. మరి అదే కాకుండా మనకి ఎక్కడ ఉన్నా కానీ డెవలప్ అయితే మాకు పర్లేదు. మాకు అంతా చెప్తున్నారు, కోట్లు పోతున్నాయి, కానీ ఇక్కడ ఉన్న రైతులకు మాత్రం ఒక చిప్పనే చేతికి వచ్చింది. రావడం వల్ల మాకు అభ్యంతరం ఏం లేదు. ఫార్మాసిటీ భూమి పోయిన వాళ్ళకు మంచిగా చేసి తోలాలి, వాళ్ళకు నష్టం చేయవద్దు, చేతుల చిప్పయ్యకు మంచిగా చూడాలి, మంచిగా ఇవ్వాలి. మేము బిదోలో ఉండరు, నాన్నలు ఆడగద్దలు ఉండరు, వాళ్ళు ఎట్లా బతుకుతారో ఫార్మాసిటీలో భూమి పోయేటోళ్ళకు మంచిగా ఇచ్చి మంచిగా సాగదోలాలి. మేము ఎక్కడ అది పోతే మాకు బతుకుతేరు లేదు అని కొంతమంది ఏడుస్తున్నారు, ఊరు పూర్తిగా ఆలోచన చేస్తున్నారు. ఇది మాకు చాలా లాభం వచ్చినందుకు, మాకు ఇక్కడ వచ్చినందుకు కూడా మాకు ఎంత అంటే అంత లాభం మాకు ఈ భూమిలో వచ్చినందుకు వరకు ఇక్కడ మాకు డెవలప్ అవుతుంది. ఇదే ఫార్మాసిటీకు ఇక్కడ పెడదామని చూసిండు ఫార్మాసిటీ, ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టిన సిటీ ఏమో కేసీఆర్ అక్కడ అలా ఊరి దిగు పెట్టుకుందామని చూసిండు. అదే రేవంత్ రెడ్డిది ఊరు ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది అని మేము కూడా అందరము ఖుషితో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ పెట్టినందుకు మాకు నష్టం లేదు, చాలా లాభమే ఉంది. ఏంటంటే కొంచెం పొలాలు పోయినాయి ఫార్మాసిటీ అలా కొన్ని పైసలు ఆగినాయి. కొంతమంది ఏమో పట్టా పొలాల మధ్యనే ఉన్నారు, కొంచెం బయట లావన్ పొలాలు ఉన్నారు. అలాగూ చూసి కల్పించి మంచిగా ఇస్తే మాత్రము చాలా మంచిగా ఉంటుంది. వస్తేనే మంచిగా అందరికి బాగుంటుంది. పైసలు చాలా సహా కట్టించారు అప్పుడు కేసీఆర్. ఇక్కడ 2 కోట్లు 3 కోట్లు పోతున్నది, వాళ్ళకేమి 8 లక్షలు ఇచ్చారు, ప్లాట్ వస్తలేదు. మళ్ళీ కొంతమంది కేసులు వేసారు, మళ్ళీ కట్టిస్తామంటారు. ఈ ముఖ్యమంత్రి ఏమో మొత్తం భూములు మీకే పైసలు మీకే ఏం చెప్పి మా రాహుల్ గాంధీ గిట్ట మరి ఏం చేస్తారు, ఇంకా ఏం నిర్ణయం కాలేదు. ఇంకా కంపెనీ మాత్రం మంచిది, చాలా మందికి పని దొరుకుతుంది, పైసలు పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి అన్నీ మంచిగా ఉంటుంది. ముచ్చర్లను 4th సిటీగా ప్రకటించడంతో ఈ ప్రాంతం అంతా రియల్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఒకప్పుడు అంటే ఎకరానికి 1.5 కోటి ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 3 కోట్ల వరకు పెరిగింది. ఫ్లాట్లతో పాటు విల్లాలు, ఇక్కడ అంటే ఫామ్ హౌస్లు కూడా ఏర్పాటు చేసుకోవడానికి అంటే ప్రజలు అంటే దీనిపైన ఫోకస్ పెట్టారని చెప్పచ్చు. చర్లలో అంటే ఈ సీఎం ప్రకటించడంతో ఇక్కడ ఉన్న రియల్ భూమి ఎట్లా పెరిగింది? చాలా బాగుందండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒకప్పుడు ముచ్చర్ల అంటే తక్కువ ఏదో రేటు అది అనేవారు, ఇప్పుడు చాలా కోట్ల మీద పలుకుతుందండి, ప్రాబ్లం ఏం లేదు. మెయిన్ రోడ్ మీద అయితే 5 కోట్లు 6 కోట్లు చెప్తున్నారు, ముచ్చర్ల విలేజ్లోనే 3-4 కోట్ల వరకు చెప్తున్నారు. రేట్లు అయితే బాగుంటాయండి, దండిగా వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అందులో కోల్పోయిన కనుక ఉన్న వాళ్ళకన్నా అది అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ విధంగా అన్నీ తీసుకొని పోతే రేపు వ్యవసాయం చేసే రైతు పరిస్థితి ఏందని కూడా మాకు ఒక గుదిబండగా మారింది. దీనికి సర్కార్ ఏమి ఇస్తుంది అనేది ఆలోచించాలండి. ఈడనేమో అదే పేమెంట్ ఇస్తాడు, బయట పోతేనేమో 1 కోటి రూపాయలు అయింది. ఈడనేమో అదే 25 లక్షలు ఇస్తాంటారు, బయట పోతే 1 కోటి రూపాయలు అయింది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు 1.5 కోటి చెప్తారు. ఇప్పుడు మా పొలాలు 25 కొన్ని ఒరేమే అడ్డం, ఎంత బాధపడాలి? సేమ్ రైతు పక్క పొలమేమో 25 లక్షలు ఆయన ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు. ఈ పొలమేమో 1,50 లక్షలు ఇప్పుడు మార్కెట్లో పెడుతున్నారు. ఇప్పుడు పోతున్నాయి కూడా అట్లా ఉన్న పొలం ఉన్న 4th సిటీ అన్నాడుగా 1,50 మిగిలిన అంతా దళారుల చేతులు ఉన్నాయి. ఇప్పుడు మా చేతులు రైతుల చేతిలో ఏ భూమి లేదు, అంతా దళారుల చేతులకు వెళ్ళిపోయింది ఉన్న భూమి మూలంగా. ముచ్చర్లకు 5 కిలోమీటర్లు ఉన్న బేగర్ కంచెలో ఆగస్టు 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో అంటే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించింది ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా క్రికెట్ సంబంధించిన స్టేడియం ఒకటి, తర్వాత హెల్త్ టూరిజం హబ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా అంటే ఇక్కడ ఈ ముచ్చర్లలో 4th సిటీగా ఏర్పాటు చేయడానికి అంటే ఇక్కడ ప్రజలు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ ఇక్కడ నుంచి రైతులు భూములు తీసుకున్నారు, వారికి నష్టపరిహారంగా అంటే 26 లక్షలు ఎకరానికి ఇవ్వడం జరిగింది. తాము ఎంతో నష్టపోయాము, తమకు అంటే పిల్లలకు ఉద్యోగాలు, గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వాలి, మాకు ఇప్పటికీ కొంతమంది భూములకు నష్టపరిహారం రాలేదని చెప్తున్నారు. అది ఏది ఏమైనా ఇక్కడ ఈ ప్రాంతము 4th సిటీగా అభివృద్ధి చెందాలని అంటే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అంటే 4 సంవత్సరాల్లో ఈ బేగరి కంచాను న్యూయార్క్ లాగా చేస్తా అని చెప్పడం జరిగింది.
అంటే ఈ ప్రాంతము ఒక 4 సంవత్సరాలకు అంటే ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతాయో వేచి చూడాలి. కెమెరామెన్ నరేష్తో రాజు, పూరా లోకల్, ముచ్చర్ల నుంచి.